హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషా ప్రదర్శిని. చూడండి ఫ్రెండ్స్, మొన్న వజ్రాల వేటకి వెళ్ళాను కదా. ఈ- హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాషా ప్రదర్శిని. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఇలాంటి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్. ఆ అడవిలో ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఈ రాళ్ళన్నీ చూపిస్తాం మీకు. కానీ అసలే వాన పడుతుంది, ఏం తోచలేదు. అందుకు మంచి మంచి రాళ్ళన్నీ తీసి మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. నా కృష్ణాపురం అడవిలో దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఎంత బాగుండాయో. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా బాగా కనపడాలని ఆలస్యంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రాళ్ళు ఇంకా కొంచెం ఆలస్యంగా చూపించమని చెప్తున్నారు. కరెక్టే ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇక్కడి నుంచి వీడియోలో అన్నీ మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఫ్రెండ్స్. అది అడవి మంచి కొండల్లో ఉంది ఫ్రెండ్స్. ఆ కొండల్లో నుంచి రాళ్ళు కొట్టుకొని వస్తున్నాయి. ఇలాంటి రాళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కృష్ణాపురం అడవి అంటే పామూరు దుత్తులూరు బద్వేలు పోయే హైవే ఫ్రెండ్స్. అది హైవే దగ్గర టోల్గేట్ ఉంది, బ్రాహ్మణపల్లి అని. అక్కడి నుంచి కుర్రపల్లి రోడ్ అంటే ఎవరైనా అక్కడ చూపిస్తారు కృష్ణాపురం అని. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ అడవి ఉంది ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్గా చెప్తున్నాను చూడండి. దుత్తులూరు పామూరు పోయే హైవే అది. దుత్తులూరు పామూరు నుంచి బద్వేలు పోయే హైవే అది. హైవే మీదే బ్రాహ్మణపల్లి టోల్గేట్ అని ఒకటి ఉంది. ఆ టోల్గేట్ ముందే ఒక 2 కిలోమీటర్ల ముందే మీకు కృష్ణాపురం వస్తుంది. ఆ కృష్ణాపురంలో దిగి ఇది కుర్రపల్లి పోయే రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్. 10 కిలోమీటర్లు పోతే అడవి ఉంది ఫ్రెండ్స్. ఆ అడవిలో దొరికిన రాళ్ళు ఇవి నాకు. చూడండి ఎంత బాగుండాయో. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ మర్చిపోతూ బాగా అనిపించాయి ఫ్రెండ్స్. అందుకే తీసుకొని వస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా కొండ అంటే మాకు సోన్సల నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక లొకేషన్ చెప్తున్నాను మీకు. అడ్రస్లు చెప్పలేదు మేడం, చెప్పండి అని చెప్తున్నారు కాబట్టి మీకు మా సోన్సల నుంచి 8 కిలోమీటర్లు పోతే అనాసాగరం పోయే రోడ్డు ఫ్రెండ్స్. రోడ్డు పక్కనే కొండ ఉంది. అది 5 కిలోమీటర్ల దూరం కొండ ఫ్రెండ్స్. ఎంత దూరం నడిచినా పెద్ద కొండ, 2-3 ఊళ్ళకి చుట్టేసి ఉంటుంది ఆ కొండ. అందుకు మీకు ఎన్నోసార్లు చెప్పాను. సోమేశ్వరం నుంచి 8 కిలోమీటర్లు పోతే ఆ కొండ పక్క నుంచే బస్సు పోద్ది. అక్కడ దిగేస్తే మనకి అక్కడ ఎత్తుక్కోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అది అక్కడ కూడా మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి. ఈరోజు పోదాం అనుకున్నాను, కానీ వాన విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్. తుఫాను మీకు అందరికీ తెలిసిందే. అందుకే నేను కొంచెం ఎండబడితే పోదాం అనుకుని గమ్ముగైపోయినాను. అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సర్ప్రైజ్ చేయడం లేదు. లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సర్ప్రైజ్ ఎంతమంది చేస్తే అంత సంతోషం నాకు. వీడియోలు మంచి లేవని వదిలేయబాకండి ప్లీజ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ఛానల్లో రావాలంటే మీరు అందరు సపోర్ట్ చేయాలి. లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తోనే నేను ఎంత దూరం అయినా ఏ అడవిలోకైనా పోయి వీడియోలు చేస్తున్నాను. చూడండి, సర్ప్రైజ్ చేయండి, ఇంకో నలుగురితో చేపించండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని తోడుకుంటారని ఆశపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి రాళ్ళన్నీ అక్కడ ఉండే ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్. చూడండి మీకు తీక్షణంగా రాళ్ళన్నీ ప్రసంగా చేసి చూపిస్తున్నా. ప్రతి రాయి గమనించండి. చూడండి ఇది ఫ్రెండ్స్, ఈ రాళ్ళు చూడండి. ఇది నల్లరాయి అయితే బాగా గీశాను ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి కలరు షైనింగ్ ఎంత బాగా కనబడుతుందో. బాగా సోన్ రాయికేసి గీశాను, కానీ గీతలు పడడం లేదు, అరగడం లేదు.
అందుకే దాచిపెట్టాను ఫ్రెండ్స్, చెక్ చేపిద్దామని. అందుకు దాచిపెట్టాను. చూడండి ఎంత షైనింగ్కో, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఆ అడవిలోనే దొరికింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇలాంటి రాళ్ళు కూడా అక్కడ ఉండయి, నల్లవి కూడా. చూడండి, ఇది కూడా అక్కడే దొరికింది ఫ్రెండ్స్ నాకు. చూడండి, చూస్తే డైమండ్కి పోలిన రాయిలాగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ రాయి కూడా నాకు ఆ అడవిలోనే దొరికింది ఫ్రెండ్స్. మొన్న పోయినప్పుడు. చూడండి రాయి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎటు చూసినా రాయి. దీని మీద గీతలు గీతలుగా చాలా డిజైన్స్ వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. నా దగ్గర భూతద్దం ఉంటే చూసినాను. చూడండి ఎంత బాగుందో రాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది అడవిలో వస్తుంటే నేను బండి మీద బాగా తల మెరుస్తూ కనపడింది ఫ్రెండ్స్ నాకు దావలో. అందుకు తీసుకున్నాను నేను. చూడండి, డైమండ్ అని నేను చెప్పను, ఏదో నాకు తెలీదు, ఏదో బాగా మెరుస్తుంది దావలో అని రోడ్డు మీద. అడవి కాదు ఫ్రెండ్స్, వస్తుంటే కనబడింది, అందుకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రాయి. చూడండి, నాకు ఆ వజ్రాల వేటలో ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో రాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. చూడండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి అక్కడ నాకు దొరికింది ఫ్రెండ్స్. నేనైతే వజ్రమే అనుకున్నాను, కానీ చూడండి ఈ మెరుపు, స్టీల్ కోటింగ్ మెరుపు. చూడండి ఎంత బాగుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, దీని మీద డిజైన్ సహా మీకు కనపడుతుంది. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ అడవిలోనే దొరికింది ఫ్రెండ్స్ ఇది కూడా నాకు. చూడండి, మీరు బాగా గమనిస్తారని, చూస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ బ్లాక్ రాళ్ళు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అదే లావాలో వచ్చి పగిలి వచ్చిన రాళ్ళు ఉంటాయి అంటారు కదా, అది కాక అది ఉదయగిరి దగ్గర కాబట్టి అడవి, అది రాజులు వెళ్ళిన అడవి ఫ్రెండ్స్. అది అటాటి చోట ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మొన్న ఈ మధ్యన చూశాను, ఉదయగిరి అడవిలో వజ్రాల ఉండేయని ఎవరో సైంటిస్ట్ చెప్తుంటే విన్నాను నేను కూడా. అదే మీకు అక్కడ దొరికిన రాళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. చూడండి, సన్న రాయి నా ఏళ్ళ మధ్యనే ఉంది, కానీ దీని మీద కూడా డిజైన్ ఉంది ఫ్రెండ్స్. గీతలు గీతలుగా, రౌండ్గా ఉంది. చిన్న రాయి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరుపుతో ఎంత బాగుందో. చూడండి, ఇవన్నీ నాకు అడవిలోనే దొరికాయి ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి ఎంత బాగుందో. ఎటు చూసినా ఈ రాయి అట్టే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, వజ్రం లాగా ఎట్టుందో. ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు అక్కడ. నేను ఇక్కడ చూపిద్దాం అంటే ఎవరు సరిగ్గా చెప్పడం లేదని జొన్నగిరి పోతాం కదా ఈ నెలలో, అక్కడ చూపిద్దామని పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి నాకు అక్కడ దొరికింది ఫ్రెండ్స్, అక్కడ అడవిలో దొరికింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి రాళ్ళు. చూడండి, బాగా గమనించండి, గుప్పగా వేయను, బాగా దూరం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ రాళ్ళు అడవిలో దొరికాయి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇవ్వాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు బలం. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంత బలంగా నేను ఏ అడవిలోకైనా అయినా పోయి వీడియోలు తీస్తాను. మంచి వీడియోలు తీయాలని నా ప్రయత్నం ఫ్రెండ్స్. ఏదన్నా లోపం అంటే క్షమించండి, సారీ, అంతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.